కానీ 73.52 లక్షల ఓట్లను తొలగించినట్టుగా సమాచారం. అందులో ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ కేటగిరీలో 63.5 లక్షల ఓట్లను తొలగించారు. గ్రేటర్ జిల్లాలోని 43 లక్షల ఓట్లను తొలగించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇంకా తుది జాబితా ఫైనల్ కావాల్సి ఉంది. చిరునామాలో లేకపోవడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, మరణించడం, ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండడం వంటి కారణాలతో ఓట్లను తొలగిస్తూ ఉన్నారు. ఇక లక్షల్లో ఓట్లు తొలగించడం రాజకీయ పార్టీలో ఆందోళన రేపుతోంది. డూప్లికేట్ ఓట్ల తొలగింపు పేరుతో నిజమైన ఓటర్లు నష్టపోయే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గ్రేటర్లో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ ఓట్ల సంగతి ఏంటి? అదేవిధంగా ఓటర్ల జాబితాపై అనుమానాలు రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతూ ఉన్నాయా? అసలైన నిజమైన ఓటర్లు ఎంతమంది? డూప్లికేట్ ఓట్లు ఎన్ని? ఇప్పుడిదే అంశంపై చర్చిద్దాం. అంతకన్నా ముందు 74 లక్షల ఓట్లు తొలగింపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సర్ ప్రక్రియపై ఇప్పటికే జిల్లా కమిటీలతో భేటీ అయ్యామంటూ తెలిపారు. ఈ నెల 17న ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటించబోతున్నారంటూ స్పష్టం చేశారు. సర్ ప్రక్రియపై కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. దాదాపు 74 లక్షల ఓట్లు మరి ఇంతవరకు అన్కలెక్టబుల్ గా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. మొత్తం తెలంగాణలో ఉన్న ఓట్లు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాకముందు 3,39,00,000. అందులో ఇప్పుడు దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అనేది కొంత ఆందోళన కలిగించే పరిణామంగానే మేము చూస్తా ఉన్నాం. ఒక 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే కేవలం 2 కోట్ల ఓట్లు మాత్రమే ఇప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మరి కరెక్ట్గా ఉన్నాయి. మిగతా అంతా కూడా కొన్ని పోయే అవకాశం ఉంది, కొన్ని తప్పుల తడకగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్న సమాచారం. ఆగస్టు 15 నాడు ముసాయిదా ప్రచురిస్తారని చెప్తున్నారు. ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. ఆ రోజు తర్వాత ఏం చేయాలి అనే దాని మీద జిల్లాల వారీగా సమావేశాలు పెట్టుకోవాలనుకున్నాం. జిల్లాల వారీగా మా నాయకత్వంతో, అట్లాగే మా లీగల్ సెల్తో కూడా కూర్చున్నాము. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని ఎట్లా అర్హుల ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలి, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా ఎలా చూసుకోవాలి, ఎవరికైతే అన్యాయం జరిగే పరిస్థితి ఉందో వారికి న్యాయం ఎట్లా చేయాలి, వారి ఓట్లు పోకుండా ఎట్లా చూసుకోవాలనే దాని మీద కూడా మరి వాళ్ళ కొంతసేపు న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం 73.53 లక్షల ఎలక్టర్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదు. వారు ఇంకా కూడా అనిశ్చితి ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా 73.53 లక్షల ఓటర్లపై అనిశ్చితి నెలకొంది. అంటే వీటన్నిటినీ కూడా అంటే పెండింగ్ లో ఉండడానికి కారణాలు ఏంటి? బిఎల్ఓ వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా క్షేత్రస్థాయిలో వాళ్ళ పని చేస్తున్నారు, లేకపోతే కొద్దిగా టైం ఉండటం వల్ల, పని భారం వల్ల ఇవంతా కూడా పెండింగ్ లో పడ్డాయా? సో మాట్లాడదాం. మనతో పాటు తులా మధుసూదన్ రావు గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి మధుసూదన్ రావు గారు. సో ఎట్లా చూడాలి? ఇందాక కేటీఆర్ కూడా మాట్లాడుతూ కూడా ఇప్పటి వరకు కూడా అంటే 7.53 లక్షల ఓటర్ల పేర్లపై కూడా ఇంకా అనిశ్చితి నెలకొని ఉంది. ముఖ్యంగా కూడా 73.53 లక్షల ఎలక్టర్ల ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదు అంటున్నారు. అంటే ముఖ్యంగా ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? వీళ్ళందరూ కూడా ఒకటి ఎన్యూమరేషన్ ఫారాలు అందకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? ఇంకోటి వీళ్ళందరినీ కూడా ఓట్ల తొలగింపు కింద లెక్కలే చూడాలా, లేకపోతే పెండింగ్ లో పడ్డ ఓటర్ లిస్టుగా మనం భావించాలంటారా? నమస్తే అండి. ఇది ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా, స్ట్రిక్ట్ గా ఒక పద్ధతి ప్రకారంగా పోతా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టాల్సిన పని లేదు. ఓటర్లు కూడా, ప్రజలు కూడా, ఎవరైతే ఓటర్కి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రత్యేక సవరణ చేస్తున్నటువంటి సందర్భంలో బాధ్యతగా వాళ్ళు కూడా తమ ఓటు ఉంటుందా పోతుందా అనే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎక్కడైతే ఉన్నాయి, అంతకుముందు గతంలో ఎక్కడ ఓట్లు వేసింది, ఆ ఓట్లు అక్కడ ఉన్నాయా లేవా, అక్కడ ఫామ్ తీసుకోవాలా వద్దా, ఇవన్నీ కూడా బాధ్యతగా పౌరులు కూడా, పౌర సమాజం కూడా బాధ్యతతో మెదలాలి. అన్ని బీఎల్ఓల మీద, అంగన్వాడీ వర్కర్స్ మీద దుబ్బేసి వాళ్ళు ఇస్తలేరు, వాళ్ళు చేస్తలేరు అనే వాళ్ళని బదనాం చేసి ఎలక్షన్ కమిషన్ బదనాం చేయడం కూడా అది కరెక్ట్ కాదు. ఇవాళ 73.5% ఓటింగ్ ఇవాళ పోతుంది. కారణం అంటే వాళ్ళ ఓటర్ లిస్ట్ లకి వాళ్ళ పేర్లు పడుతున్నాయనంటే ఇప్పుడు 3,39,00,000 మంది దాదాపుగా తెలంగాణలో ఉండి దాంట్లోకి 73 లక్షలు పోతున్నాయంటే కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది చనిపోతారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్ట్ లో అట్లనే పేర్లు కంటిన్యూ అవుతాయి. తొలగిపో, చనిపోగానే ఇమీడియట్లీ డిలీట్ అయితేనేమో అది మనకు రాకపోవు.
చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటాయి, ఆంధ్ర నుంచి వచ్చి సెటిలర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ సర్ అనేది ఆధార్ కార్డు లింక్ అవ్వడం మూలంగా ఏదైనా ఒకటే ప్లేస్ లో మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి. అంతకుముందు ఏముండే, ఒకటే ఊర్లో 4 ప్లేసెస్ లో ఓట్లు ఉండేవి. 4 వార్డులు ఉంటే 4 వార్డుల్లో 4 కార్పొరేషన్లో 4 మున్సిపాలిటీస్ లో ఒకటే మున్సిపాలిటీ 4 వార్డులలో కూడా ఒక వ్యక్తి 4 ఓట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదైనా ఒకటే వార్డులో ఒకటే ఊర్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది గతంలో. ఇప్పుడు ఆంధ్రలో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఓట్లు, ఇట్లా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఓట్లు వేయడం, మళ్ళీ అక్కడ ఎలక్షన్లు ఉన్నప్పుడు అక్కడికి పోవడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో చాలా మంది వాళ్ళ స్థానికంగా, ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది తెలంగాణ అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా అందరూ హైదరాబాద్ లో ఓటు రికార్డ్ నమోదు చేసుకున్నారు. అక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లలో పాల్గొంటారు, తిరిగి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ ఊర్లలోకి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తారు. అట్లా గ్రామ పంచాయతీ ఓట్లు వేసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఊర్లలో మళ్ళీ ఓట్లు వేసేటువంటి క్రమం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమైంది, మీరు ఎక్కడ ఉంటారు, మీ ఓటు ఎక్కడ వేసుకుంటారు అంటే, ప్రతి వ్యక్తి కూడా తన సొంత గ్రామమైనటువంటి తన ఎక్కడైతే తన నివాస గృహం ఉందో, ఎక్కడి నుంచి అయితే ఏ ప్రాంతం నుంచి అయితే మైగ్రేట్ అయ్యి సిటీకి వచ్చిండో, తన ఊర్లో తన భూములు జాగాలు ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించి బెనిఫిట్స్ ఉంటాయి, రైతు బంధుకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలు ఉంటాయి. కాబట్టి తను ఓటర్ ఏం చేస్తాడు, సంబంధిత తన గ్రామంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, తన సొంత స్థలంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా చాలా మంది ఇప్పుడు యూపీ నుంచి కూడా లక్షలాది మంది వచ్చిండ్రు, మన గుజరాత్ నుంచి వచ్చిండ్రు, మన బీహార్ నుంచి వచ్చిండ్రు, చాలా మంది పనిచేయడానికి లేబర్ లక్షల లెవెల్లో మన హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా గతంలో మన లోకల్లో ఉన్నటువంటి లీడర్లంతా కూడా ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు 100 మంది 200 మంది తనకు ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి, అరే ఏమైతే రాబాయి నీకు అక్కడ ఉంటుంది ఓటు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఎన్రోల్ చేయించుకో అని చెప్పి వాళ్ళతో బలవంతంగా వాళ్ళ ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకొని ఫామ్ 6 పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఎన్రోల్ చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఇవన్నీ కూడా ఎన్రోల్ చేసేసి ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు రావడము, ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు, కేవలం ఉపాధి కోసం వచ్చినటువంటి వ్యక్తులు కూడా లక్షలలో ఇవాళ హైదరాబాద్ లో కావచ్చు, వరంగల్, కరీంనగర్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్, మన కార్పొరేషన్లలో చాలా మంది పెద్ద పెద్ద పట్టణాలకు మైగ్రేట్ అయ్యారు. వాళ్ళ ఓట్లన్నీ కూడా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఓట్లు వాళ్ళు స్వచ్ఛందంగా కొంతమంది వదిలిపెట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అట్లా లక్షలాది ఓట్లు కూడా తగ్గిపోతాయి. దానికి రాజకీయ పార్టీలు పరేషాన్ గా అయ్యే స్టేట్మెంట్లు ఇచ్చి బాధపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఓటరు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ నియోజకవర్గం ఉండదలుచుకున్నారు, ఏ రాష్ట్రంలో ఉండదలుచుకున్నారు, ఎక్కడ ఓటేదలుచుకున్నారు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్న క్రమంలో ఓటు ఎన్రోల్మెంట్ శాతం ఏదైతే ఉందో ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది ఒక అంశం అయితే, మరొక అంశము ఒక వ్యక్తి ఒక ఇంట్లో కిరాయి ఉన్నటువంటి సందర్భంలో ఆ కిరాయి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ క్వశ్చన్ అందరికీ కూడా చాలా మందికి వరకు కూడా రెంట్ హౌసెస్ లో ఉంటారు, వాళ్ళు పలు అంటే ఒక్కొక్క షిఫ్ట్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళకి ఓటు ప్రక్రియ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఓటు ఉంటుందా పోతుందా అనేది ఏ ఇంట్లో వాళ్ళ అడ్రస్ లో నమోదు చేసుకోవాలనేది ఒకటి. అంటే ఫామ్ 6 ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది దానిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. దాన్ని ఎట్లా కరెక్ట్ చేయగలుగుతారు అనేది కూడా అది పెద్ద క్వశ్చన్ గా ఉంది. మధుసూదన్ రావు గారు, ఏముండదండి, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఓటు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ప్రతి పౌరుడు ఓటేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంటది. ఈ ఓట్లన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ సర్ప్ ప్రక్రియ చేపట్టిందని అంటారు. కేంద్ర ప్రభుత్వం చేయదు, డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు కూర్చొని ఓట్లు తీసేయండి, ఈ ఓట్లు ఉంచండి, లేకపోతే ఇక్కడ తెలంగాణలో రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు కూర్చొని వీళ్ళు మనకు అనుకూలమైన ఓట్లు, ఇవి అనుకూలం కాని ఓట్లు తీసేయండి అని చెప్పేటువంటి ప్రక్రియ కాదు ఇది. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తన సొంతగా తన సిస్టమ్ లో తను వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో జరిగేటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా ఓటర్స్ ఒక ఇంట్లో కిరాయి ఉన్నటువంటి సందర్భంలో అక్కడ తన ఉపాధి అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంట్లో కిరాయి ఉంటాడు. తన ఉపాధి కోల్పోయిన తర్వాత తనకు మరొక ప్రాంతంలో ఉపాధి దొరికినా కానీ, లేకపోతే ఈ వాడలో ఇల్లు కిరాయి వదిలిపెట్టి ఇంకో పక్క వాడకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓ వాళ్ళు ఎవరైతే అంగన్వాడీ వాళ్ళు పనిచేస్తున్నారో వారికి అడ్రస్ ఐడెంటిఫై కాదు, ఆ అడ్రస్ ఐడెంటిఫై కాదు. మధుసూదన్ రావు గారు, ఇప్పుడు డూప్లికేట్ ఓట్ల తొలగింపు ప్రక్రియలో భాగంగానే ఈ డ్రైవ్ నైతే ఇప్పుడు చేపట్టారు, ఎస్ఐఆర్ ప్రక్రియ. అంటే ముఖ్యంగా ఎందుకు జనాల్లో చాలా వరకు కూడా కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో, అంటే చూసామని పశ్చిమ బెంగాల్లో కూడా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడం కానీ, బీహార్లో ఇక్కడ మొత్తానికి చాలా కొన్ని లక్షల ఓట్లు తొలగింపబడ్డాయి. ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో రీసెంట్ గా కూడా ప్రకాష్ రాజ్ కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు. అంటే ఆయన బెంగళూరు వాసి అయినా అక్కడ నుంచి ఎంపీ కంటెస్టెంట్ గా కూడా పోటీ చేశాను, అక్కడే నేను చదువుకున్నాను, బట్ నా ఓటును బెంగళూరులో తొలగించారు, 4 ఓట్లు ఉన్నాయంటూ కూడా చెప్పారు. బట్ ఈసీపై చాలా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా
ఈసీని క్వశ్చన్ చేస్తూ కూడా అసలు బెంగళూరులో నేనుండి ఇక్కడే ఎంపీగా కూడా అక్కడ నుంచి పోటీ చేశాను, మొత్తం ఇక్కడే చదువుకుని, బట్ ఆ ఓటుని ఎలా తొలగిస్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సెలబ్రిటీలు సైతం క్వశ్చన్ చేయడం, ఇప్పుడు కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఓడిపోవడం, బట్ ఇవన్నీ ఒకైతే సామాన్య ప్రజలకి వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఒక రకమైన అపోహ కలగదా, ఒక ఆందోళన కలగదంటారా? అట్లాంటిది ఏం లేదండి. కొన్ని చిన్న పొరపాట్లు జరుగుతాయి. సెలబ్రిటీ ఆయనకు 4 ప్లేసెస్ లో ఓటు ఉంది. 4 ప్లేసెస్ లో ఓటు ఉంటే ఒకటి తీయబోయి 4 తీసేసిండ్రు కావచ్చు ఎలక్షన్ కమిషన్. అక్కడ ఉందని ఇక్కడ ఉందని అక్కడ, ఆ విధంగా 4 పోయినాయేమో. 4 ఒక బాధ్యత గల పౌరుడు సెలబ్రిటీ అతను 4 ప్లేసెస్ లో ఆయన ఓటు పెట్టుకోవడం కూడా తప్పే కదా. ఆయన బాధ్యతగా లేదు, నేను ఆ డోర్ నెంబర్ లో ఉండట్లేదు, బెంగళూరులో నేను పలానా డోర్ నెంబర్ లో ఉంటుందని క్లియర్ గా డిక్లరేషన్ పెట్టి ఎలక్షన్ ఆఫీసర్స్ ముందట ఎన్రోల్ ఎవరైతే చేస్తారో అధికారి ముందట పోయి తను పెట్టుకుని ఇంట్లో ఉంటున్నా చెప్పుకుంటే అయిపోతుంది. అయినా కూడా ప్రతి ఎలక్షన్స్ సందర్భాన ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంటది. ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, ఎన్రోల్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. ఫామ్ 6 ప్రకారంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రకారంగా ఏదైనా ఓట్ల బదలాయింపు జరిగినా, ఓట్లు పోయినా కోల్పోయినా, ఎన్రోల్మెంట్ కాకుండా ఉన్న ఓట్లు తీసేసినా కూడా మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఇచ్చింది కదా. ఇప్పుడు మన ఆగస్టు 17 తర్వాత ముసాయిదా విడుదల చేసిన తర్వాత ఉన్న ఓట్లు మనకి పోయినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ అక్టోబర్ 31 అనుకుంటా, బహుశా 31 వరకు సమయం మళ్ళీ ఉంది. మధ్యలో 2-3 సార్లు కూడా దీన్ని ముసాయిదాలు ఇస్తూ దాన్ని మళ్ళీ సవరణ చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దీంట్లో ఎవరైతే ఓటు వేయాల్సినటువంటి వ్యక్తి తన ఓటు రానప్పుడైతే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ఎన్రోల్ చేసుకోవడానికి ప్రాసెస్ ఉన్నది. దానికి ఓట్లు తొలగించరు అని ఎప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే కాకుండా ప్రభుత్వానికి కూడా మన సహకారం అందించాలి. కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు ఒక బిఎల్ఓ ఉంటది, ఆమె ఎస్ఎస్సీ 10వ తరగతి చదివిన వాళ్ళు ఉంటారు, కొందరు 8వ తరగతి చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చదువులో కూడా కొంచెం పరిజ్ఞానం తక్కువ ఉంటది. ఈ ఆన్లైన్ లో చూడడం ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి చాలా ప్రదేశం ఇస్తారు. ఆ ప్లేస్ అంతా కూడా ఇంటింటికి డోర్కు పోవాలి. ఆ ఇంటికి పోయిన క్రమంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండరు, వాళ్ళు పనికి పోతారు. ఆ పనికి పోయిన తర్వాత ఆ ఇంటికి 10 సార్లు పోవాలి. 10 సార్లు పోయిన తర్వాత ఆ డోర్ నెంబర్ లో వాళ్ళు ఉండరు, వాళ్ళు పక్క వాడకు పోతారు. ఆ పక్క వాడలో ఎక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉండరు. ఆ ఫోన్ లో అప్పుడు ఉన్నటువంటి రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వాళ్ళకి పనిచేయదు. అప్పుడు ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఆయన నెంబర్ మీద వీళ్ళన్నీ రిజిస్టర్ చేసి ఉంటాయి. ఆయన అడిగితే ఇక్కడ వాడలు ఉంటలేడు, ఆయన ఓట్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి కాబట్టి ఆయన ఏమంటే నాకు సంబంధం లేదని ఆయన చేతులు ఎత్తేస్తాడు. ఇట్లా బెయిల్ వల్ల కూడా చాలా రకంగా వాళ్ళ మీద ఒత్తిడి వస్తూ ఉంటది. వాళ్ళ పని కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంటది. తక్కువ ఇప్పుడు వీళ్ళు అన్ని ఇప్పుడు 2000-3000 ఓట్లు ఒక కాలనీలో ఉన్నాయంటే ఆ కాలనీ 3000 మంది ఓట్లను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించాలంటే కూడా చాలా కష్టంగా అవుతుంది. అందరూ ఆ ఇళ్లలో అక్కడే రిజిస్టర్ అయి ఉంటే ఆ ఇళ్లలో ఉంటే ఎక్కడ ఒక ఓటు పోదు. ఎవరైతే షిఫ్ట్ అవుతారో షిఫ్ట్ అయినటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్లస్ వాళ్ళు ఎవరైతే గ్రామాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు డిక్లరేషన్ చేసుకుంటే ఆ గ్రామంలోనే ఉంటది, లేకపోతే అక్కడ ఉన్న ప్లేస్ లోనే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గరికి వస్తాను. కృష్ణతేజ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి కృష్ణతేజ గారు. నమస్తే మేడం. అంటే ఇప్పటి వరకు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో 74 లక్షల ఓట్లు తొలగించబడబోతున్నాయి అంటే అనిశ్చితి నెలకొని ఉంది. అంటే ఎట్లా చూస్తున్నారు మొత్తంగా కూడా దీనికి సంబంధించి? ఇంకా అంటే 2 కోట్ల మంది వరకు మాత్రమే డిజిటలైజేషన్ అయింది. ఇంకా మొత్తంగా కూడా 74 లక్షల మందికి కూడా ఇంకా ప్రక్రియ ఇంకా కొనసాగలేదు, వాళ్ళందరూ కూడా పెండింగ్ లో ఉన్నారంటున్నారు. ఎట్లా ఉంది ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి కూడా? అంటే బిఎల్ఓలు ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి చేస్తూ ఉన్నారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ సంబంధించి అంతా బాగానే ఉంటుందా, లేకపోతే ఇంకొకటి ఏంటంటే కొత్త సమయం తక్కువగా ఉండటం వల్ల కూడా ఎస్ఐఆర్ దీనిపై అంటే బిఎల్ఓలకి కొంత పని భారం వల్ల కూడా ఏమైనా కొంచెం నిజమైన ఓటర్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కూడా తప్పుదారి పోతుందా, కరెక్ట్గా కూడా పోవటం లేదా, కొన్ని అనుమానాలు అయితే చాలా వరకు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మన చూడండి, ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ రావడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ ఎవరో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇష్యూ చేసినారు. దాంట్లో 3,38,26,448 ఓట్లు ఉంటే ఇప్పటిదాకా కేవలం డిజిటలైజేషన్ అయింది 73,39,234 ఓట్లు ఇంకా అంటే 21.70% ఓట్లు ఇంకా డిజిటలైజేషన్ కాలేదు. డిజిటలైజేషన్ అయ్యింది 2,64,87,214 అంటే 78.35% వాళ్ళ లెక్కల ప్రకారం. దీంట్లో మళ్ళీ మీరు గమనించాల్సినది, దీంట్లో గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే షేర్లింగంపల్లి, దాని తర్వాత మొత్తం పాత బస్తీ మొత్తం ఒక చార్మినార్ నియోజకవర్గం తప్ప ఇంకా దానికి తర్వాత మొత్తం కుతుబుల్లాపూర్ అంటే అతిపెద్ద నియోజకవర్గం మన మల్కాజ్గిరి పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్, హైదరాబాద్ పార్లమెంట్ లో గణనాత్మకంగా ఎక్కడైతే కాంగ్రెస్ తో మధ్య ఒక్క సామాజిక వర్గం ఓట్లు ఉంటాయో ఆ ఓట్ల దగ్గర డూప్లికేట్ ఓట్లు
దాని తర్వాత డ్యూయల్ ఓట్స్ ఉన్నాయని, లేకపోతే చనిపోవడం జరిగిందని, లేకపోతే వాళ్ళ చిరునామాలు మారినాయని, లేకపోతే వాళ్ళ ఫార్మ్స్ ఇంక ఇవ్వలేదని వాళ్ళ డిజిటలైజేషన్ మీకు వాళ్ళ చేయలేదు. ఇంకొకటి దీని తర్వాత మీరు అటు వచ్చింది కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ బెల్ట్ లో కూడా చూడండి సుమారు గణనాత్మక ఓటు బ్యాంక్ మీరు పరిశీలిస్తే ప్రతి నియోజకవర్గంలో 40 నుంచి 45% అంటే ఓట్లు తొలగించబడ్డాయి. ఆన్ యావరేజ్ చెప్తున్నా. ఇవన్నీ కూడా చూడండి బిఎల్ఓలు బిఎల్ఏలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి పార్టీలతో చేసుకుంటూ వెళ్లకుండా ఏకపక్షంగా జరుగుతున్నాయి కొన్ని ఏరియాలలో. ఎందుకంటే దాని ప్రకారం మేమేం చూస్తున్నామంటే రాబోయే రోజుల్లో డ్రాఫ్ట్ ముసాయిదా బయటపడిన తర్వాత ఏ ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటాం, దాని తర్వాత ముందుకెళ్తాం. ఇప్పుడు మా పార్టీ పరంగా మేము ఒకటే అండి, ఇవాళ వెస్ట్ బెంగాల్ లాంటి పరిణామాలు పునరావృతం కావద్దు. ఒకవేళ పునరావృతం అవుతే తెలంగాణ సమాజం తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇంకొక ఉద్యమం చూడబోతుంది. అది ఎస్ఐఆర్ రూపంలో రాకూడదని మేము కోరుకుంటాం. ఎందుకంటే యువతను ముందు పెట్టి ఉద్యమాలు చేస్తాం, ఏమన్నా ఓటు బ్యాంక్ రాజకీయాలు జిమ్మికలు చేస్తాం. ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇప్పుడు సమయం లేదు, ఒకటే చెప్తాను ఏంటంటే ఇప్పుడు డీలిమిటేషన్ కి ఎస్ఐఆర్ కి ముడిపెట్టకుండా ఎగ్జిస్టింగ్ జనాభా ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ డీలిమిటేషన్ చేయమని ముందు మేము కేంద్రాన్ని కోరుతాం. తర్వాత వీళ్ళు ఒక ఎస్ఐఆర్ ప్రక్రియ తీసుకొని చేసుకోమన్నారు తర్వాత ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. అంతే తప్ప ఏదో వాళ్ళ ఎలక్టరల్ అడ్వాంటేజెస్ కోసము ఇక్కడ వాళ్ళ ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయాలని దొడ్డిగా పైకొద్దామని చూస్తే మాత్రం ఉపేక్షించేంత సమాజం తెలంగాణకు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో కవులు, కళాకారులు, యువతే తెలంగాణ సమాజంలో ఎప్పుడు ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్ తెలంగాణ సమాజం ముందు నడిపించేది కూడా ఈ తెలంగాణ సమాజం. యూనివర్సిటీలో యువతను ముందు పెడితే మేము ముందుకు వెళ్తాం తేడాలు వస్తే. రైట్, థ్యాంక్ యూ అండి కృష్ణతేజ గారు. మధుసూదన్ రావు గారు, అంటే ముఖ్యంగా అంటే 43 లక్షల మంది ఫారాలు ఇంకా పెండింగ్ లో, అంటే ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే 43 లక్షల మంది ఫారాలకి సంబంధించి కూడా పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే గ్రేటర్ హైదరాబాద్ లోనే ఇంతమంది ఉన్నారు అంటే ఎట్లా చూడాలి? చాలా వరకు కూడా ఓటర్లకి సంబంధించి వలసలు వెళుతూ ఉంటుంటారు, వస్తూ ఉంటుంటారు. అంటే వలసల యొక్క ప్రభావం ఎంత ఉంది అంటారు? ఎందుకంటే 43 లక్షల మంది వరకు కూడా పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది లెక్కలు బట్టి. వాస్తవమే. ఇప్పుడు మన తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లా ఉందండి. ఆసిఫాబాద్ జిల్లాలో 89.5% ఎన్రోల్మెంట్ అయింది. అంటే అక్కడ పూర్తయింది. అక్కడ ఇది హైదరాబాద్ లో కాలేదు. ఆసిఫాబాద్ కు హైదరాబాద్ కు తేడా ఏంది? ఆసిఫాబాద్ అనేది గ్రామీణ ప్రాంతము. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వలస పోరు. అక్కడ దాదాపు అక్కడ ఉండే వాళ్ళంతా అక్కడే ఉంటారు. పోయినా కొంత 5% 10% ఎవరైతే పోతారో వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ ఎన్రోల్మెంట్ తగ్గింది, లేకపోతే చనిపోవడం అట్లాంటివి జరిగింది. అంటే అక్కడ దాదాపు ఆసిఫాబాద్ ఆ జిల్లాలో కంప్లీట్ అయింది. అట్లనే ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన దాంట్లో మనం దాదాపు ఒక 20 లక్షల ఓట్లు ఏదో తేడా వస్తున్నాయని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. దాని మీద రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇదేదో ఓట్ బ్యాంక్ రాజకీయం అవి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. అది కావచ్చు, అవి రాజకీయ పార్టీలు వాళ్ళు రేపు ఓడిపోతే ఏమంటారంటే ఈ సరిలో మా ఓట్లన్నీ తీసేసాను కాబట్టి మేము గెలవలేదు అనడానికి వాళ్ళకు ఒక కారణం కూడా దొరుకుతుంది. అది వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ క్లారిటీగా ఎన్ని అంశాలను ముందుకు తీసుకొచ్చి మీ గుర్తింపు పత్రాలు 12 రకాల గుర్తింపు పత్రాలు పెట్టి మీరు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు 2012 అప్పుడు 2002 లో మీరు ఎక్కడ ఓటేసిండ్రు ఇవన్నీ కూడా ఆన్లైన్ లో చూసుకుంటా మనం అన్ని నింపాలా, ఏ విధంగా నింపాలనే చాలా క్లారిటీగా క్లియర్ గా అద్భుతంగా నడుస్తా ఉన్నది. చదువు రానటువంటి వాళ్ళు కూడా 1-4 సార్లు దాన్ని పరిశీలించి కొంచెం కష్టం అవుతుంది. దాని ఫామ్స్ నింపడం కూడా కష్టం అవుతుంది. కొందరు తప్పుతున్నాయి, తప్పినా కూడా దాన్ని కరెక్షన్ చేసుకుంటున్నా. బిఎల్ఓలు చాలా కష్టపడి అటెండ్ చేసి ఏదో ఒక స్థాయికి తీసుకుపోతున్నారు. హైదరాబాద్ లో కావచ్చు, మిగిలిన జిల్లాలో కావచ్చు పని నడుస్తా ఉన్నది. అయితే ఎక్కడైతే కొన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ పుట్టలేదు. కరాటే రాజు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాజు నాయక్ గారు. నమస్తే అండి. అంటే ఇప్పటి వరకు కూడా అంటే 3.38 కోట్ల మందికి ఓటర్లు గుర్తించారు. ఇంకా చెప్పాలంటే 21.78 ఫారాలన్నీ కూడా అన్కలెక్టబుల్ గా కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే క్షేత్రస్థాయిలో బిఎల్ఓ వ్యవస్థ ఎట్లా ఉంది అంటారు? ముఖ్యంగా స్వల్ప కాలంలో లక్షలాది మంది ఇళ్లకు వెళ్లి ఓటర్లకు సంబంధించి కూడా కలెక్ట్ చేయడం, ఒకవేళ నిజమైన సర్వేలో చాలా మంది కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఓటర్లు వాళ్ళు కోల్పోతున్నారా వాళ్ళ విలువైన ఓటు హక్కును? బిఎల్ఓ వ్యవస్థ ఏ విధంగా ఉందంటారు? నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాని పనితీరు మీదనే ప్రశ్న వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇది హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరం మహానగరంలో ఏదైతే అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉండి లిటరేషన్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇంత అత్యల్ప స్థాయిలో ఉండడం అనేది
బిఎల్ఓల పనితీరు ఎట్లా అనేది తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఓన్లీ మహానగరాలకు, అపార్ట్మెంట్లకు, బస్తీ వాసులకు, అదే విధంగా బస్తీలకు సంబంధించిన స్లమ్ ఏరియాలలో ఉన్నటువంటి పేదల ఓట్ల యొక్క అకౌంటబిలిటీ ఎంత, వాళ్ళకి ఇచ్చారా, మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోవడానికి బిఎల్ఓలు ఫామ్స్ ఎన్ని ఇచ్చారు, రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు, మళ్ళీ రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎందుకు ఇవ్వలేకపోయారు, బిఎల్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పాలండి ఎన్ని ఫామ్స్ ఇచ్చారు, ఎన్ని ఫామ్స్ రిటర్న్ అయ్యాయి, ఎందుకు రిటర్న్ అయ్యాయి, ఇంకా తీసుకున్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఒక ఓటరు తీసుకున్న తర్వాత నింపి ఇవ్వడానికి పెద్ద ఇష్యూ కాదు, లేదంటే బిఎల్ఓ ఇంటికి వెళ్ళినప్పుడు, ఫ్లాట్కి వెళ్ళినప్పుడు, హై రైజ్ అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే అక్కడ డూప్లికేట్ ఓట్సా, చనిపోయిన ఓట్ల, షిఫ్టెడ్ ఓట్ల, ఏ ఓట్లు ఉన్నాయి, కావాలని ఏమైనా ఇక్కడ ఓట్లు తొలగించే కుట్ర ఏమన్నా జరుగుతుందా అనేది పసిగట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. హైదరాబాద్ లో ఈ స్థాయిలో 73 లక్షల ఓట్లు పోవడం అనేది ఆషామాషి కాదు, దీనిపైన ఆలోచించాలి. 58% ఫారాలే ఇంకా నింపి ఇవ్వడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ రివ్యూ చేయాలి. ఎలక్షన్ కమిషన్ తో పాటు ఈ బిఎల్ఓలు పోయారా లేదా, అసలు వాళ్ళతో నిజంగా డూప్లికేట్ ఓట్లతోటి ఉన్నాయా, అసలు పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, షిఫ్టెడ్ ఓట్లను ఏ రకంగా మీరు ఏ లైన్ తీసుకొని షిఫ్ట్ ఎక్కడైనా అని చెప్పేసి చెప్తున్నారు, ఎన్ని ఓట్లు మ్యాపింగ్ చేసిర్రు, మ్యాపింగ్ లో తెలిసిపోతుందండి. వాళ్ళు ఎక్కడ ఉన్నా, భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఓట్ మ్యాప్ లో తెలిసిపోతుంది, మ్యాపింగ్ చేసే క్రమంలో వాళ్ళకు ఆ సాఫ్ట్వేర్ లో తెలిసిపోతుంది. కాబట్టి ఇది మొత్తం కూడా డ్రాఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ దీనిపైన ఏమైనా ఓట్లు తొలగించే పరిస్థితి ఉందా, తొలగిస్తలేరా, లేకపోతే ఇది ఏ రకంగా నడుస్తుందనేది తెలుస్తుంది. కాకపోతే ఒక దౌర్భాగ్యం ఏంటంటే 73.5 లక్షల మంది డిలేషన్ రిస్క్ ఏఎస్డి కేటగిరీలో ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇది చిన్న సంఖ్య మాత్రం కాదు. హైదరాబాద్ లో 58.6% పడిపోతే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నట్టే. అందుకే మా ప్రశ్న సర్చ్ చేయకూడదని కాదు మా ప్రశ్న. మా ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ లో ఇంత తక్కువ డిస్టింక్ట్స్ కావడానికి అసలు కారణం ఎవరు, దీని వెరిఫికేషన్ జరిగిందా, ఇది పారదర్శకంగా, శాస్త్రీయంగా ఇటువంటి ఎలాంటి వెరిఫికేషన్ జరిగింది. రైట్ అండి రాజు గారు. రైట్. మధుసూదన్ రావు గారు, ముఖ్యంగా 74 లక్షల మంది ఓటర్లకు సంబంధించి కూడా ఇంకా అంటే ప్రజల్లో భయోందోళన కలగకుండా ఉండాలంటే ఎన్నికల సంఘం నుంచి మరింత అయినా పారదర్శకంగా కూడా ఇంకా ఉండాలంటారా? ఏమి లేదండి, ప్రజలలో పెద్ద ఆందోళన లేదు, రాజకీయ పార్టీలనే ఆందోళన పెద్ద జరుగుతూ ఉన్నది. మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయాలి, హైదరాబాద్ లో ఇన్ని ఓట్లు ఎందుకు తగ్గినాయి అనే అంశాన్ని మనం పరిగణించుకుంటే సింపుల్ వన్ థింగ్ ఒకటే, మనకు సంక్రాంతి పండుగ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఈ తెలుగు వాళ్ళు జరుపుకునేటువంటి ఘనమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ వచ్చిన తర్వాత మీరు విజయవాడ పోతున్నప్పుడు ఎన్ని టోల్ గేట్లలో ఎన్ని వెహికల్స్, ఎన్ని వేల వెహికల్స్ ఆగిపోయి ఉంటాయి, ఎంత ట్రాఫిక్ ఉంటాయి చూడండి. ఇటు తెలంగాణ మిగిలిన జిల్లాలో కూడా వెహికల్స్ వేలాది సంఖ్యలో ఎక్కడెక్కడ వెళ్ళిపోయి హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. నేను అది ఒక్కటి అబ్జర్వ్ చేయండి, హైదరాబాద్ ఖాళీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో రోడ్లు సిగ్నల్ ఫ్రీగా కూడా పోతుంటాయి, అసలు ట్రాఫిక్ ఉండదు. ఆ సంక్రాంతి పండుగ దినము 3-4 రోజులు ఏవైతే ఉంటాయో ఆ 3-4 రోజులు అసలు రష్యా కనపడదు హైదరాబాద్ లో. అంటే వాళ్ళంతా ఎవరు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు బతుకు తెరువు కోసము హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడము, ఉపాధి అవకాశాలు చూసుకోవడము, ఉద్యోగాలు చేయడము, సాఫ్ట్వేర్ రంగంలో ఉండడము, ఇవన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు లక్షలాది మంది ఇక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క సవరణ ఏదైతే ఉందో ఓటర్ సవరణ సంబంధించి ఒకటే ఓటు వేసుకోవాలి, ఆధార్ కార్డు లింక్ అవుతుంది అన్నటువంటి సందర్భంలో అందరూ కూడా తమకు కావాల్సినటువంటి ఆస్తులు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, భూములు కానీ, వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ కానీ ఇవన్నీ రావాలంటే వాళ్ళ సొంత గ్రామాలకు సంబంధించి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇది ఒక్కటి మనం చాలండి, హైదరాబాద్ ఖాళీ అవుతుంది అని అంటే ఆ ఓట్లన్నీ కూడా